హాయ్ అండి. ఇంట్లోనే లోటస్ బిస్కఫ్‌తో ఐస్ క్రీమ్ ఇంకా శాండ్విచ్ ఒకేసారి చేసేసుకోవచ్చు. మనకి బయటన క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ తింటాం కదండీ! సేమ్ ఫ్లేవర్‌తోనే ఉంటుంది. సింపుల్‌గా కూడా అయిపోతుందండి. ఇలా మనం లోటస్ బిస్కెట్స్ అనేవి తీసుకోవాలండి. ఇవన్నీ ఒక గిన్నెలో వేసేసుకొని ఒక్కసారి చేత్తో ఇలా అనేస్తే సరిపోతుందండి. పౌడర్‌లా అయిపోతుంది. లేకపోతే ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఇలా పౌడర్‌లా చేసేసుకోండి. మిక్సీలో అయితే వేసుకోవద్దండి. మిక్సీలో వేసుకుంటే మనకి పౌడర్ అనేది ఎక్కువగా అయిపోతుంది. సో, ఇలా కచ్చాపచ్చాగా పౌడర్ అనేది చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. మీకు ఇంకేం నచ్చితే అది తీసుకోండి. దీంట్లోనే మనకి కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలండి. కొంచెం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నేను ఎక్కువ చేసుకున్నాను కాబట్టి 2 స్పూన్ల వరకు కండెన్స్డ్ మిల్క్ అయితే వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకున్నాను. చూసారా, మనకి ఒక్కసారి ఇలా కలిపేసుకునేసరికి ఇలా క్రీమ్‌లా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ముందుగా మనం పౌడర్ చేసుకున్న బిస్కెట్స్ అనేవి వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలండి. ఇదంతా బాగా కలిపేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు. దీన్ని మనం ఐస్ క్రీమ్‌లా తినేయొచ్చండి. ఇన్‌కేస్ ఐస్ క్రీమ్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మిగిలిన పౌడర్‌ని మనం ఒక డబ్బాలో వేసుకొని దాచుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు శాండ్విచ్ ఎలా చేయాలో చూపిస్తాను. బిస్కెట్స్ అనేవి ఇలా ఒక ట్రే లేకపోతే ఒక బౌల్‌లో ఇలా సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఫ్రెష్ క్రీమ్ అని చెప్పాను కానీ దాన్ని మనం విస్కర్‌తో చేసుకుంటే మనకి క్రీమ్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. నా దగ్గర అయితే లేదు. సో, నేను జస్ట్ అయితే బీట్ చేసేసుకున్నాను. ఇన్‌కేస్ మీరు ఎవరి దగ్గరైనా విస్కర్ ఉంటే మీరు అలా ట్రై చేయండి. బాదం పిక్కలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని మళ్ళీ కొంచెం ఫ్రెష్ క్రీమ్, ఇందులోనే కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇందులోనే మళ్ళీ బిస్కఫ్ పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇందులో మనం చిన్నగా తరుముకున్న బాదం పిక్కలు వేసుకొని కలిపేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఒక ట్రేలో బిస్కెట్స్ అనేవి సెట్ చేసుకున్నాం కదా! దీంట్లో ముందుగా మనం కలుపుకున్న క్రీము, కండెన్స్డ్ మిల్క్, బాదం పిక్కలు అన్నీ జస్ట్ మనం ఒక లేయర్‌లో వేసేసుకొని దాని మీద ఇంకో బిస్కెట్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక 9 అవర్స్ వరకు ఉంచేయాలండి. మనకనేది అప్పుడు శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది.